హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ మనం క్లాస్ లో కన్సైన్మెంట్ అకౌంట్ లో థర్డ్ పార్ట్ తీసుకుంటామండి. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తీసుకుని, ఫస్ట్ పార్ట్ లో ఇంట్రడక్షన్, అలాగే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని మనం అకౌంట్స్ ఎలా తయారు చేయాలనేది చూసామండి. నెక్స్ట్ వీడియోలో మనం అంటే పార్ట్ 2 లో జర్నల్ ఎంట్రీస్, అలాగే అన్సోల్డ్ స్టాక్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఎలా వాల్యూ చేస్తాం, వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఆర్ కన్సైన్మెంట్ స్టాక్ అని చెప్పుకున్నామండి. అది ఇప్పుడు ఏంటి అంటే సిఎంఏ ఇంటర్ బుక్ లో అంటే స్టడీ మెటీరియల్ లో ఉన్న ఒక ప్రాబ్లం తీసుకున్నామండి. ఫస్ట్ ప్రాబ్లం కంటిన్యూషన్ అయితే కనుక 8th ప్రాబ్లమ్ ఆర్ 7th ప్రాబ్లం అనుకుంటా. మనం మామూలుగా కన్సైన్మెంట్ చాప్టర్ నుంచి ఫస్ట్ ప్రాబ్లం అండి, సిఎంఏ ఇంటర్ వాళ్ళది. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. ఇది మీకు అందరికి బిఏ కానివ్వండి, సారీ బీకామ్, బీబీఏ, సిఏ ఫౌండేషన్ అందరికి కూడా యూజ్ అవుతుందండి. చూడండి ఒకసారి. రైట్, 8th ప్రాబ్లం అండి. చూద్దాం చూడండి. దీనికి ముందు మన ప్రీవియస్ వీడియోలు పార్ట్ 1, పార్ట్ 1 అలాగే పార్ట్ 2 చేసేసామండి. అవి చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది మనకి ఈ 8th ప్రాబ్లం వచ్చేటప్పటికి పార్ట్ 3 వీడియో. ఇది పార్ట్ 3. రైట్. అగర్వాల్ ఆఫ్ ఆగ్రా సెంట్ ఆన్ కన్సైన్మెంట్ గూడ్స్ వాల్యూడ్ రూపీస్ 1 lakh టు బియానీ ఆఫ్ బగల్పూర్. కన్సైనర్ ఎవరు అంటే ఎవరైతే గుడ్స్ పంపిస్తున్నారో ఆయన ఆయన ఎవరు అంటే అగర్వాల్ ఆఫ్ ఆగ్రా అని రాసుకోండి. అగర్వాల్ ఆఫ్ ఆగ్రా. కన్సైనీ ఎవరు అంటే బియానీ ఆఫ్ బగల్పూర్. బియానీ ఆఫ్ బగల్పూర్. కన్సైన్మెంట్ గూడ్స్ ఎంత అంటే 1 lakh రూపీస్ అండి. మనకి ఇన్ఫర్మేషన్ మూడు గురించి తెలిసిపోయింది మనకి. నెక్స్ట్ డేట్ కూడా ఇచ్చారండి. మనకి డేట్ ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత హీ అంటే ఎవరు అంటే కన్సైనర్. హీ ఇన్కర్డ్ అన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 12,000 రూపీస్ ఆన్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్. రైట్. బియానీ వాజ్ ఎంటైటిల్డ్ టు ఏ కమిషన్ ఆఫ్ 5% ఆన్ గ్రాస్ సేల్స్. గ్రాస్ సేల్స్ మీద 5% ప్లస్ ఏ డెల్క్రెటరీ కమిషన్. ఇది చెప్పానండి ఆల్రెడీ. ఎందుకు ఇస్తారు అంటే డెల్క్రెటరీ కమిషన్ అనేది బ్యాడ్ డెట్స్ వలన వచ్చేటటువంటి భయం ఏదైతే ఉందో, అది ఆ రిస్క్ ఏదైతే ఉందో దాన్ని గనక కన్సైనీ బేర్ చేస్తానని చెప్తే కన్సైనర్ కన్సైనీకి ఇచ్చే కమిషనే డెల్క్రెటరీ కమిషన్. దీన్ని కూడా మనం గ్రాస్ సేల్స్ మీదే చూస్తాము, 3%. బియానీ టుక్ డెలివరీ ఆఫ్ ద కన్సైన్మెంట్ బై ఇన్కరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 3,000 రూపీస్ ఫర్ గూడ్స్ కన్సైన్డ్. ఓకే, ఏం ఎక్స్పెన్సెస్ అండి? డెలివరీ. బియానీ టుక్ డెలివరీ ఆఫ్ ద కన్సైన్మెంట్ బై ఇన్కరింగ్ ఎక్స్పెన్సెస్. 3,000 రూపాయలు ఖర్చు చేసి వాటిని డెలివరీ తీసుకున్నాడు. నెక్స్ట్, ఆన్ December 31st, 2021, బియానీ ఇన్ఫార్మ్డ్ ఆన్ ఫోన్ దాట్ he had sold all the goods for 1,50,000 rupees. ఆల్ ద గుడ్స్ అన్నారండి, అంటే టోటల్ గుడ్స్ ఆర్ సోల్డ్. సో ఇక్కడ ఏంటి అంటే నో క్వశ్చన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్. సో చూడండి, ఇక బై ఇన్కరింగ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 2,000 రూపీస్. 2,000 రూపాయలు ఏమో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అండి. తర్వాత ఒక 3,000 రూపీస్ ఏమో మనకి గూడ్స్ డెలివరీ తీసుకునేటప్పుడు ఇన్కర్ చేసినటువంటి ఎక్స్పెన్సెస్. మొత్తము కూడా కన్సైనీ ఎక్స్పెన్సెస్ 5,000. తర్వాత he further informed that only 1,48,000 had been realized. 1,50,000 సరుకు అమ్మితే 1,40,000 అంటే టోటల్ గూడ్స్ కూడా 1,00,000 రూపాయల గూడ్స్ ని అమ్మితే మొత్తం ఎంత కమ్మాడు? 1,50,000 కి. అయితే ఎంత మాత్రమే రిసీవ్ చేసుకున్నారు అంటే 1,48,000 రూపీస్. ఓకే, అండ్ రెస్ట్ వాజ్ అంటే ఇంకో 2,000 కన్సిడర్డ్ ఇర్రికవరబుల్ అంటే బ్యాడ్ డెట్స్. ఓకే, and would be sending the check in a day or so for the amount due along with the account sale. The consignor closes his books on December 31st each year. Right. తర్వాత ఆన్ January 5th అంటే 5 రోజుల తర్వాత అగర్వాల్ రిసీవ్డ్ ద చెక్ ఫర్ ద అమౌంట్ డ్యూ ఫ్రమ్ బియానీ అండ్ ఇన్కర్డ్ బ్యాంక్ చార్జెస్ 260 రూపీస్. దీన్ని కూడా కన్సైన్మెంట్ అకౌంట్ లోనే దీన్ని కూడా ప్రొవిజన్ ఫర్ ఎక్స్పెన్సెస్ అని రాసుకుంటామండి. ఫర్ కలెక్టింగ్ ద చెక్. ద అమౌంట్ వాజ్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్ ఆన్ January 9, 2022. వీటి వల్ల ప్రాబ్లం ఏం లేదండి, జస్ట్ మనం ఆ డేట్ ప్రకారం రాసుకుంటాం అంతే. ప్రిపేర్ ద కన్సైన్మెంట్ అకౌంట్ ఫైండింగ్ అవుట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ద కన్సైన్మెంట్. ఓకే, తర్వాత బియానీ అకౌంట్, తర్వాత ప్రొవిజన్ ఫర్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అంటే ఈ 260 రూపాయలకి, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద కన్సైన్. ఏంటి ఇన్ని ఇచ్చారనేది మనకి ఏమీ ప్రాబ్లం లేదండి. మనం ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవడానికి వేసేటటువంటి కన్సైన్మెంట్ అకౌంట్ ఒకటి మెయిన్, తర్వాత బియానీ
అకౌంట్ ఒకటి మెయిన్ అండి. ఇవి జస్ట్ మనం పైన అకౌంట్స్ లో చూసుకుని రాసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏమంటున్నారు, రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్ అప్ టు ద రిసిప్ట్ అండ్ కలెక్షన్ ఆఫ్ ద చెక్. ఈ చెక్ తాలూకు అమౌంట్ రిసీవ్ చేసిన దాకా మనల్ని రాయమన్నారు. ఏం లేదు, చిన్న విషయం అది. ఇలా చూసి అబ్బో ఏదో ఉందనుకుంటారు, ఏం లేదండి, సింపులే. అయితే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సరుకులు అమ్ముతుంది ఎంతకి అంటే క్రెడిట్ సేల్స్ కావచ్చు, క్యాష్ సేల్స్ కావచ్చు, మొత్తం 1,50,000 రూపీస్కి అయితే మొత్తం మీద 1,48,000 రూపీసే వసూలైనవి అండి. 2,000 రూపాయలు ఏంటి అంటే బ్యాడ్ డెట్. దీన్ని ఎక్కడైనా ఎంటర్ చేయాలా? మనం కన్సైనర్ బుక్స్ లో ఎంటర్ చేయాల్సినటువంటి నెసెసిటీ లేదు. ఎందుకు లేదు అంటే, డెలివరీ కమిషన్ ఇస్తున్నాడు కాబట్టి, కన్సైనీకి ఇస్తున్నాడు కాబట్టి 2,000 రూపాయల గురించి మనం ఎక్కడా కూడా మెన్షన్ చేయము. ఓన్లీ డెలివరీ కమిషన్ 3% ని గ్రాస్ సేల్ మీద, అంటే గ్రాస్ సేల్ అంటే ఎంతండి, 1,50,000 మీద కౌంట్ చేస్తాం అంతే. ఈ 2,000 రూపాయలు ప్రస్తుతం ఇక్కడైతే మనం రాసుకోము. ఓకేనా? ఇదండి మనకి సమ్ము. మొత్తం కూడా సమ్మేసారు, నేను లెక్క చేస్తాను అండి పక్కన. ఇదిగోండి. ఇంకా వాడు అడిగింది ఏంటంటే చిన్న చిన్న అకౌంట్స్, అది పెద్ద మ్యాటర్ ఏం కాదండి. మన పరీక్షలో చూసి ఏంట్రా బాబోయ్ ఎక్స్పెన్సెస్ అంటున్నారు అనుకుంటారేమో, ఏం లేదు అక్కడ. ఓకే, ఇది కన్సైన్మెంట్ అకౌంట్, మెయిన్ అకౌంట్ ఇది. నేనైతే మెయిన్ రెండే వేస్తున్నానండి. ఆ మిగిలిన మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అక్కడ పెద్ద మనం కష్టపడి నేర్చుకోవాల్సింది ఏం లేదు అక్కడ, అందుకోసం. ఇది కన్సైనీ అకౌంట్ అండి. బియానీ, బిర్యానీ కాదు, బియానీ, నార్త్ వాళ్ళ నేమ్స్ అన్నమాట. రైట్, మిగిలిన అకౌంట్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. యాక్చువల్ గా దీంతో పాటు మనకి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ కూడా వస్తుందండి. ఈయన పేరు ఏంటంటే మర్చిపోయాను నేను, అగర్వాల్ ఆఫ్ ఆగ్రా. బుక్స్ ఆఫ్ అగర్వాల్ కన్సైన్మెంట్ టు బగల్పూర్ అకౌంట్ అని రాద్దాం. బుక్స్ ఆఫ్ అగర్వాల్, బుక్స్ ఆఫ్ అగర్వాల్, అగర్వాల్ కన్సైన్మెంట్ టు, ఇదిగోండి, మనం యాక్చువల్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాస్తాము, కన్సైన్మెంట్ టు బగల్పూర్ అకౌంట్ అని పెట్టండి, తప్పే ఉంది. కన్సైన్మెంట్ టు బగల్పూర్ అకౌంట్, ఆ ఊరి పేరు, అకౌంట్. రైట్, ఫస్ట్ రాసేది ఏంటండి మనం, కన్సైన్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ రాస్తాము. ఎంతండి, 1,00,000 రూపీస్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 1,00,000 రూపీస్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 1,00,000 రూపీస్. తర్వాత టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, ఎంత ఎక్స్పెన్సెస్ చేశారంటేనండి, చూడండి, 12,000 రూపీస్ ఎక్స్పెన్సెస్. 12,000 రూపీస్ ఎక్స్పెన్సెస్. తర్వాత నేమ్ అండి, టు బియానీ అకౌంట్, బియానీ అకౌంట్ దేనికి అంటే ఎక్స్పెన్సెస్ కి. మొత్తం కూడా 5,000 రూపీస్, ఒక 3,000, ఇంకొక 2,000 రూపీస్, ఇంతే. 5,000 అనుకుంటున్నాను నేను, ఒకసారి చూద్దాం. 3,000 ప్లస్ 2,000 రూపీస్, 5,000 రూపీస్, అంతే. నెక్స్ట్ సేల్స్ అండి, 1,50,000 రాసుకోవాలి, 1,48,000 కాదు. బై బియానీ అకౌంట్ సేల్స్ 1,50,000 డెలివరీ కమిషన్ రిసీవ్ చేసుకుంటున్నాడు కన్సైనార్ నుంచి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ సేల్స్ తాలూకు కమిషన్ కూడా బియానీ అకౌంట్ బ్రాకెట్ లో కమిషన్ అని రాద్దాము. కమిషన్, మామూలు నార్మల్ కమిషన్ వచ్చేటప్పటికేమో ఆర్డినరీ కమిషన్ అండి, ఇలా రాద్దాం. ఆర్డినరీ కమిషన్ వచ్చి వర్కింగ్ నోట్స్ లో కూడా రాసుకోవచ్చు. 3% ఎంత, చూడండి ఒకసారి, 5%, 3%, రెండింటిని కూడా గ్రాస్ సేల్ మీదే చేయాలి. 5% ఆఫ్ 1,50,000 రూపీస్. అలాగే డెలివరీ కమిషన్ 3% ఆఫ్ 1,50,000 రూపీస్. ఎంత అమౌంట్ వస్తే అంత.
7,500 రూపీస్ ఒకటి, తర్వాత 4,500 రూపీస్ ఒకటి, అంతే. తర్వాత అయిపోయిన తర్వాత అండి మనకి ఏంటంటే అడ్వాన్స్ ఏం లేదు. ఈ 2,000 రూపీస్ మనం ఏమి ఎంటర్ చేయొద్దండి. 1,50,000 రూపీస్ మొత్తాన్ని కూడా మనం రాయాలి. ఎందుకంటే బ్యాడ్ డెట్స్ రేట్ ఏదైతే ఉందో దాన్ని కన్జైనీ చూసుకుంటాడు కాబట్టి కన్జైనీకి అడిషనల్ గా కమిషన్ ఇస్తున్నాము 3%. దాన్ని కంటిన్యూ మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసేసాము. ఇక్కడ ఏమన్నారు అంటే నీకు 260 రూపీస్ ఇదిగోండి. అగర్వాల్ రిసీవ్డ్ ద చెక్ ఫర్ ద అమౌంట్ డ్యూ ఫ్రమ్ బియానీ అండ్ ఇన్కర్డ్ బ్యాంక్ చార్జెస్ 260 రూపీస్. ప్రొవిజన్ ఫర్ ఎక్స్పెన్సెస్ అనాలండి. ఎందుకంటే ఇక్కడ నీకు అకౌంట్ కూడా ప్రొవిజన్ ఫర్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఏమన్నారు. సో ప్రొవిజన్ ఫర్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ 260 రూపీస్ అండి, అంతే. ఇంకా అయిపోయింది. 260 రూపీస్, 260 రూపీస్ టు ప్రొవిజన్ ఫర్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఓకే, మనం క్లోజ్ చేసే ముందు నెక్స్ట్ అకౌంట్ కూడా రాసేద్దాము. నెక్స్ట్ అకౌంట్ పేరు ఏంటండి? బియానీ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అగర్వాల్. బియానీ అకౌంట్, రైట్. అడ్వాన్స్ ఏమి లేదండి. మనం పైన రాసుకున్నాయని రివర్స్ చేసుకుంటే సరిపోతుందని మనకి తెలుసు. బై ఎక్స్పెన్సెస్ కి బై కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ ఏంటి అంటే ఇవి ఎక్స్పెన్సెస్ అండి. అలాగే బై మొత్తం ఎంతండి? మొత్తం 5,000, అంతే. 5,000 రూపాయలు కన్సైనీ ఎక్స్పెన్సెస్ అండి ఇవి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ కన్సైన్మెంట్ అకౌంట్ మొత్తం కమిషన్ 7,500 ప్లస్ 4,500 మొత్తం యాడ్ చేస్తే 12,000 రూపీస్ అండి, 12,000 రూపాయలు. తర్వాత నీకు 2 కన్సైన్మెంట్ అకౌంట్ సేల్స్ అకౌంట్ బ్రాకెట్ లో సేల్స్ 1,50,000 రూపీస్. చూద్దాం ముందు మొత్తం తీసేసి లెస్ చేద్దామండి. 1,50,000 రూపీస్, 1,50,000 మైనస్ 17,000 రూపీస్, 1,33,000 రూపీస్. ఇదిగోండి 1,50,000. ఇక్కడ కూడా మళ్ళీ 1,50,000, 1,33,000 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇక్కడ మనం డేట్లు వేసుకుంటే బాగుండేదేమో, ఎందుకంటే మనకి ఏ డేట్ అన్నది ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం డేట్స్ తో రాస్తే బాగుంటదండి. ఇదిగోండి ఇక్కడ చెప్తానులేండి డేట్స్, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నేను జనరల్ గా వేసేస్తున్నాను. 1,33,000 రూపీస్ కంటిన్యూషన్ ఉందండి. ఇంకా 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఈ అమౌంట్ ఎప్పుడు రియలైజ్ అయింది అనే దానికి డేట్ ఇచ్చారండి మనకి. ఆ డేట్ ఏంటి అంటే నీకు on January 5th, 2022, Agarwal received the check for the amount due from Biani. The amount was credited by the bank on January 9th. అది బ్యాంక్ అకౌంట్ వేసినప్పుడు చూద్దాము. ఇప్పుడు January 5th ఆ చెక్ రిసీవ్ చేసుకున్నట్టు మనం రాసుకుంటాం. ఇక్కడ ఏంటంటే డేట్ కాలం కూడా వేశారండి, మనం డేట్ కాలం వేయలేదు. సో నో ప్రాబ్లం, ఏం కాదు. ఇదిగోండి మనకి ఇక్కడ ఇదిగోండి బియానీ అకౌంట్ దగ్గర డేట్స్ కూడా వేసాడండి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనం డేట్ కాలం వేయలేదు కాబట్టి జనరల్ గా అయితే మనం నార్మల్ గా రాసుకుంటూ వెళ్ళిపోతాము. ఇక్కడ ఏం లేదు. ఉన్న అమౌంట్ 5/1/2022, 5/1/2022 1,33,000 రూపీస్. ఇక్కడ మామూలుగా రాస్తున్నా 5/1/2022. వాళ్ళు ఇచ్చిన డేటే బై బ్యాంక్, అంతే. ఇంకా అయిపోయింది. ఇది క్లియర్. ఇప్పుడు చూద్దాం. కన్సైన్మెంట్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నానండి నేను, ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడానికి. 1,50,000 రూపీస్, 1,50,000 రూపీస్. మనకి ఇక్కడ క్లియర్ అయిపోయింది అంటే కనుక ఈ బ్యాంక్ అకౌంట్ ని ఇక్కడ రాసేస్తాం, అయిపోయేది. కానీ వాడు 5 రోజుల తర్వాత అన్నారు కాబట్టి అలా రాసామన్నమాట. చూద్దాం టోటల్ ప్రాఫిట్ వచ్చింది ఎంత వచ్చింది. 1,50,000 మైనస్ 1,00,000 మైనస్ 12,000 మైనస్ 5,000 రూపీస్ మైనస్ 7,500 రూపీస్ మైనస్ 4,500 రూపీస్ మైనస్
260 రూపీస్ వచ్చిందండి. ఒకసారి చెక్ చేసుకుందాం. 20,740 రూపీస్ వచ్చింది. 20,740 రైట్. 20,740 ఇక్కడ రాదు. 20,740 రూపీస్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంతే. ఇది మన ఆన్సర్. ఇప్పుడు చూడండి ఇక లైన్ గా మనకి ఈ డేట్స్ ఏమో చెప్పాను కదండి. మనకి డేట్ అన్నాడు కాబట్టి పర్టికులర్ ఇలా డేట్ కాలం వేశారు. ఓకే. తర్వాత ప్రొవిజన్ ఫర్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా ప్రిపేర్ చేయమన్నారు కాబట్టి ఇంకా పైన మనకి ఇదిగోండి కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ 260 రూపీస్ ని మనం క్రెడిట్ సైడ్ తీసుకొచ్చేసి దాన్ని మళ్ళీ చెక్ ఫర్ కలెక్షన్ అంటే ఎప్పుడు మనకి అమౌంట్ కలెక్ట్ అయింది ఎప్పుడు అంటే 9వ తారీఖు జనవరి నెలలో ఇక్కడ ఇచ్చారు చూడండి. జనవరి నెల 9వ తారీఖున అమౌంట్ కలెక్ట్ అయిందంటే అది బ్యాంక్ లో వేస్తే సో అప్పుడు ఆ అమౌంట్ ని డిడక్ట్ చేసేసుకుంటారు. సో మనం ఇలా రాసాం. చెక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ అని రాసేసి 260 రూపీస్ అంతే. ఏం లేదు, అయిపోయింది. తర్వాత ఇంకొకటి బ్యాంక్ అకౌంట్ వచ్చేటప్పటికి ఇదిగోండి మనకి 9/1/2022 కదండి. ఇదిగో 1 lakh ఇది మొత్తం 1,33,000 లో నుంచి 260 రూపీస్ తీస్తే 1,32,740 బ్యాలెన్స్ క్యారీడ్. ఇది 1,32,740 ఆయన రిసీవ్ చేసుకుంటాడు ఇంతే. బ్యాంక్ అకౌంట్ వేసి వాళ్ళు ఏమన్నారు కాబట్టి ఉన్నది ఉన్నట్టు వేయడమే. అది తర్వాత 9th సమ్ చూద్దాం చూడండి. 9వ లెక్క 8 అయిపోయింది. 9th సింగా ట్రేడర్స్ ఆఫ్ సూరత్ కన్సైన్డ్ 5,000 లీటర్స్. అసలు ఇలా లీటర్స్ అన్నారంటే నార్మల్ లాస్ ఉందని అర్థం చేసుకోండి. 5,000 లీటర్స్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ కాస్టింగ్ 32 రూపీస్ ఈచ్ టు ఎం లిమిటెడ్ ఆఫ్ ముంబై ఆన్ 1/2/2022. నెక్స్ట్ ఎస్ లిమిటెడ్ పెయిడ్ 5,000 రూపీస్ అంటే ఎవరు? సింగా ట్రేడర్స్ ఆఫ్ సూరత్. ఎస్ లిమిటెడ్ పెయిడ్ అంటే కన్సైనర్ ఎవరైతే ఉన్నారో పెయిడ్ 5,000 రూపీస్ యాజ్ ఫైడ్ అండ్ ఇన్సూరెన్స్ చార్జెస్. 5,000 రూపాయలు ఖర్చులు పెట్టారండి. 5,000 లీటర్లు. ఒక లీటర్ వచ్చేటప్పుడు 32 రూపాయలు. మొత్తం మీద 5,000 రూపాయలు ఖర్చు పెట్టారు. డ్యూరింగ్ ట్రాన్సిట్ 200 లీటర్స్ వర్ డిస్ట్రాయిడ్ ఫర్ విచ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ అగ్రీడ్ టు పే 5,000 రూపీస్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్. ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వడానికి అంగీకరించిందండి. ఇక్కడ ఈ 200 కూడా ఏంటి అంటే ఇది అబ్నార్మల్ లాస్. ఇది అబ్నార్మల్ లాస్. డిస్ట్రాయ్ అయిపోయింది, అంతేగాని ఆవిరైపోవడం కానీ దాని స్వభావం చేత అది లీక్ అవ్వడం కానీ జరగలేదు. అది అంటే ఒలికిపోయింది అనుకుందాం మనం కాసేపు. ఎం లిమిటెడ్ పెయిడ్ క్లియరింగ్ చార్జెస్ 6,100. గోడౌన్ రెంట్ 300 రూపీస్ అండ్ సేల్స్ మ్యాన్స్ సాలరీ 900 రూపీస్. ఇక్కడ మనకి ఏంటి అంటే కన్సైనీ ఎక్స్పెన్సెస్ అండి మొత్తము కూడా. ఒకటేమో 6,100, రెండోది 300, తర్వాత 900. ఈ మూడిటిని మనం కన్సైనీ అకౌంట్ వేసేటప్పుడు అంటే కన్సైన్మెంట్ అకౌంట్ వేసేటప్పుడు మనం కన్సైనీ ఎక్స్పెన్సెస్ కింద ఈ మూడిటిని యాడ్ చేసి తీసుకోవాలండి. 6,100 రూపాయలు ప్లస్ 300, 6,400 ప్లస్ ఒక 900 రూపాయలు మొత్తాన్ని కూడా తీసుకోవాలి. కానీ అన్సోల్డ్ స్టాక్ గనక మనం అంటే వాల్యూ చేయాల్సి వస్తే అంటే సరుకు మొత్తాన్ని కూడా అమ్మకపోతే కనుక నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అనేది మనం గమనించాలండి. ఎవరి విషయంలో అంటే పర్టికులర్ గా కన్సైనీ విషయంలో మన ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ ని మిగిలిన సరుకుకి కలిపేటప్పుడు నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ని మాత్రమే తీసుకోవాలి. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ 6,100. అకౌంట్ లోనేమో అన్ని తీసుకోవాలండి, కానీ మనం అన్సోల్డ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ని మనం ప్రపోర్షనేట్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ని తీసుకోవాలి. అవి ఎంత అంటే 6,100. తర్వాత ఇట్ వాజ్ ఎంటైటిల్డ్ టు 6% ఆర్డినరీ కమిషన్ అండ్ 4% డిక్లరరీ కమిషన్ ఆన్ సేల్స్. ఇందాక చెప్పాను నేను, అలాగే క్యాల్కులేట్ చేద్దాము టోటల్ సేల్స్ మీద. నెక్స్ట్ ఆన్ 30/6/2022 ఎం లిమిటెడ్ రిపోర్టెడ్ దాట్ 4,000 లీటర్స్ వర్ సోల్డ్. 4,000 లీటర్లే అమ్మారట. మొత్తం పంపించింది 5,000. 5,000లో 200 పోయినాయి. అంటే కన్సైనీ రిసీవ్ చేసుకుంది ఎంతండి? మొత్తం 5,000 రూపాయల సరుకు. 5,000 పంపిస్తే లీటర్లు 200 డిస్ట్రాయ్ అయితే 4,800 రిసీవ్డ్ బై కన్సైనీ. రిసీవ్డ్ బై కన్సైనీ అర్థమవుతుందండి. రిసీవ్డ్ బై కన్సైనీ 4,800. అంటే కన్సైనీ ఈ 4,800 మీదే ఖర్చు పెడతాడనేది అర్థం చేసుకోండి. ఆయన 200ని కళ్ళతో చూడలేదు, సో ఖర్చు పెట్టాడు. తర్వాత ఎంత కమ్మాడండి? ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 1,65,000 అండ్
తర్వాత ఏమైందంట మళ్ళీ 4,000 అమ్మేసిన తర్వాత ఎంత మిగలాలి నీకు చెప్పండి. మొత్తం కన్సైని రిసీవ్ చేసుకున్నటువంటి సరుకు ఎంత? కన్సైని రిసీవ్ చేసుకుంది 200 పోతే, ఇదిగోండి 200 పోతే 4,800 అయితే దాంట్లో ఒక 4,000 అమ్మేస్తే, సేల్ చేశాడండి, సేల్ చేస్తే ఎంత మిగలాలండి? 800 మిగలాలి. కానీ ఒక 100 లీటర్లు ఏమైందంటే ఆ మిగిలిన సరుకులో నుంచి కూడా 100 రూపాయలు ఆవిరైపోయి, 100 రూపాయలు కాదు, 100 లీటర్లు ఆవిరైపోయి ఎంత మిగిలిందంటే 700 లీటర్లు మాత్రమే మిగిలింది. అంటే 100 నార్మల్ లాస్, నార్మల్ లాస్. రెండోది 200 ఏంటండి? అబ్నార్మల్ లాస్. అర్థమవుతుందా? డిస్ట్రాయ్ అయిపోయింది అంటే ఒలికిపోయిందేమో. సో 200 రూపాయలు అన్అవాయిడబుల్ లాస్ ఏమో 100 అండి. ఎవాపరేట్ అయిపోయిందేమో అన్అవాయిడబుల్, తప్పించలేము. అవాయిడబుల్ లాస్ తప్పించగలవచ్చు 200, లేదా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనం క్లెయిమ్ చేసి రాబట్టుకోవచ్చు. రైట్. అవాయిడబుల్ లాస్ ఏమో 200, లాస్ ఏమో 200 లీటర్స్ మీద అయితే, అన్అవాయిడబుల్ లాస్ ఏమో 100 లీటర్స్ ఆవిరైపోయినాయి. మనం దాన్ని ఏమీ చేయలేము. అవాయిడబుల్, అన్అవాయిడబుల్. నేను ఈసారి మామూలుగా నేను ఒక రఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని మళ్ళీ చెప్తానండి దీని గురించి. ఇది మొత్తం టోటల్ గా అన్సోల్డ్ స్టాక్ 700. ఎందుకు అంటే టోటల్ గా పంపించింది 5,000 అయితే 200 అబ్నార్మల్ లాస్ అయితే, మొత్తం కళ్ళతో చూసింది కన్సైని 4,800 అయితే, కన్సైని అమ్మింది 4,000. సో మిగిలింది 800. కానీ దానిలో 800 నార్మల్ లాస్ జరిగి మొత్తం ఇప్పుడు మిగిలిన గూడ్స్ ఎంత అంటే 700. నువ్వు ఈ లెక్కలో ఏమేమి కనుక్కోవాలంటే అబ్నార్మల్ లాస్, ద అమౌంట్, ద వాల్యూ ఆఫ్ అబ్నార్మల్ లాస్ ఒకటి కనుక్కోవాలండి. అలాగే అన్సోల్డ్ స్టాక్ 700 గూడ్స్, అది లీటర్స్ మీద నువ్వు అన్సోల్డ్ స్టాక్ కూడా కనుక్కోవాలి. దీని మీద ఏమో అన్సోల్డ్ స్టాక్ అంటే వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఏమో 700కి, అబ్నార్మల్ లాస్ ఏమో ఈ 200కి కనుక్కోవాలండి. ఈ 100ని మాత్రం మనం ఎక్కడా కూడా బుక్స్ లో ఎంటర్ చేయము. కానీ మనం ఏం చేస్తాము అంటే క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు టోటల్ అంటే ఏంటి, ఆ 100 కూడా ఉన్నప్పుడు మనం టోటల్ ఖర్చుని మనం పరిగణిస్తాం. అంతేగాని ఈ 100ని మనం ఎంటర్ చెయ్యము. 4,700కి అంటే ఏంటి ఇప్పుడు 4,700 రూపీస్, 4,700 లీటర్స్ అయినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఈ 4,800 ఖర్చునే 4,700కి తీసుకుంటాం అనమాట. సరే, మీకు లెక్కల్లో చెప్పేటప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను ఇంతకన్నా చెప్పట్లేదు, మనం సమ్ చేసుకుంటా పోదాము. సరే చూద్దాం చూడండి. తర్వాత ఏ కస్టమర్ హూ బాట్ లిక్కర్ ఏంటిది ఫర్ 1,500 కుడ్ పే ఓన్లీ 40% ఆఫ్ హిస్ అమౌంట్. తర్వాత ఎం లిమిటెడ్ పెయిడ్ ఇట్స్ బ్యాలెన్స్ డ్యూ బై చెక్. ఇది మ్యాటర్. చూద్దామండి. మనకి టోటల్ గా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం మామూలుగానే ఇవన్నీ రాసుకుంటూ వెళ్తామండి. కన్సైన్మెంట్ స్టాక్ గురించి టోటల్ గా మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోతాము. మనకి మెయిన్ మీకు కావాల్సింది అసలు ఏం కనుక్కోమన్నారు? షో ద కన్సైన్మెంట్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సింగార్ ట్రేడర్స్ కనుక్కోమన్నారు నిన్ను. మనం ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, మీకు అకౌంట్ మామూలే కదా, అకౌంట్ ఏను వర్కింగ్ నోట్స్ చెప్తే సరిపోతుంది అంతే. క్యాలిక్యులేషన్ ఆఫ్ అబ్నార్మల్ లాస్ చెబుతాం. అబ్నార్మల్ లాస్, అలాగే ఇంకోటి ఏంటంటే ఎండ్ వాల్యుయేషన్ ఆఫ్. ఈ రెండు కనుక్కుందాం. అకౌంట్ ఉన్నది ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. రైట్. మనకి నార్మల్ లాస్ కూడా ఉంది కాబట్టి మనం ఎలా ట్రీట్ చేయాలో నేను ఇప్పుడు చెబుతానండి. మనం లీటర్స్, ఇదిగోండి లీటర్స్, లీటర్స్ ఇటు పక్కన ఏంటి అంటే టోటల్ ఇలా తీసుకోవాలండి. ఇలా మనకు నార్మల్ లాస్ ఉన్నప్పుడు ఇలా తీసుకొని చేస్తే ఈజీగా ఉంటుంది. మొత్తం గూడ్స్ సెంట్ బై ది కన్సైనర్ ఎన్ని లీటర్ అండి? 5,000 లీటర్లు. ఎంత కాడికి? ఈచ్ లీటర్ 32 రూపీస్. తెలుసుగా, 5,000 ఇంటూ 32, 1,60,000 అండి. టోటల్ రాసేస్తున్నా నేను, 1,60,000 రూపీస్. రైట్. నెక్స్ట్ యాడ్ ఎక్స్పెన్సెస్ బై ది కన్సైనర్. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ అండి, అవి కూడా 5,000 రూపాయలే. మొత్తం ఖర్చులు మొత్తం 1,65,000 రూపీస్. నీకు టోటల్ మొత్తం 5,000 రూపాయల గూడ్స్ కు సంబంధించిన ఖర్చులు కానీ దాని వాల్యూ కానీ. రైట్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, లెస్ డిస్ట్రాయిడ్ ఇన్ ట్రాన్సిట్.
200 అని చెప్తున్నా నేను, 200. ఓకేనా? 200 ఎంత రేటు కడగండి? 32 కదా. 200 ఇంటూ 32 చెప్తా నేను. దీని దగ్గర మనం ఎంత సరుకు నష్టపోయాము అని వేసే దగ్గర ఒక్కసారి ఆగండి. డిస్ట్రాయిడ్ ఇన్ ట్రాన్సిట్ 200 కదండి. మనం ఏం చేయాలి అంటే మొత్తం 5,000 రూపాయల మీద, 5,000 లీటర్ల మీద, 5,000 లీటర్ల మీద పెట్టినటువంటి మొత్తము ఖర్చు 1,65,000. అర్థమవుతుందా? 5,000 లీటర్ల మీద పెట్టిన ఖర్చు 1,65,000 రూపాయలు అయితే 200 గూడ్స్ మీద కావాలి నీకు. సో 200 బై 5,000 ఇంటూ టోటల్ కాస్ట్ 1,65,000 రూపీస్ వెయ్యండి. 200 by 5,000 into 1,65,000 రూపీస్, మొత్తం 6,600 రూపాయలండి. ఇది ఏమిటి అంటే అబ్నార్మల్ లాస్ వచ్చేసింది నీకు. అబ్నార్మల్ లాస్ అండి. మనకి వర్కింగ్ నోట్స్ 1 అండి. ఇది వర్కింగ్ నోట్స్ 1. అబ్నార్మల్ లాస్ వచ్చేసింది 6,600. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఏంటంటే ఇదిగోండి 4,800 దారిలోనే పోయి కన్జైనీకి రీచ్ అయ్యే ముందే కొంచెం కింద రాద్దాం. 4,800 ఈ 1,65,600 లో నుంచి 65,000 లో నుంచి తీసేద్దాం. 1,65,000 మైనస్ 6,600 తీసేస్తే 1,58,400 రూపీస్, రైట్? ఇప్పుడు రాద్దామండి. ఏంటంటే ఈ దీని పేరు రిసీవ్డ్ బై ది కన్జైనీ. ఇక ఆయన పేరేంటి నేను చదవలేదు, సరే కన్జైనీ అని రాస్తున్నాను ప్రస్తుతం, తర్వాత చూద్దాం. రిసీవ్డ్ అండి. 4,800 లీటర్లే రిసీవ్ చేసుకున్నాడు. ఆ 4,800 కాస్ట్ వచ్చేటప్పటికి 1,58,100 రూపాయలు, రైట్? తర్వాత దీనిలో ఎంత అమ్మేశాడు చూద్దాం మనం. అయితే నీకు ఇక్కడ లాస్ ఉందండి. లాస్ ఎంత? 100 లాస్, 100 లాస్ అయ్యాము. సో దాన్ని కూడా మనం రాద్దాం. ఇదిగోండి నార్మల్ లాస్ కదా, దాని పేరు లెస్ నార్మల్ లాస్. అయితే ఒక్క నిమిషం అండి, మనం ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి కదా. ఎవరి ఎక్స్పెన్సెస్? మన కన్సైన్ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి కదండి సమ్లో. ఇదిగోండి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకోవాలని చెప్పాను నేను ఇందాక. కన్సైని 4,800 లీటర్స్ మీద పెట్టినటువంటి ఎక్స్పెన్సెస్ ఈ 3 అయితే, ఏ 3? 6,100, 300, 900 అయితే ఇవన్నీ కాదండి, స్టార్టింగ్ లోనే చెప్పాను. మనం నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశానండి, పార్ట్ 2 లో చూడండి. మనకి దారిలో పెట్టేటటువంటి ఖర్చు అంటే గోడౌన్ వరకు రీచ్ అయ్యేటటువంటి మధ్యలో పెట్టేటటువంటి దారిలో పెట్టే ఖర్చులు ఏవైనా తీసుకోవాలి. వాటిలో ఏంటి అంటే కస్టమ్స్ క్లియరింగ్ ఛార్జెస్, ఆక్ట్రై ఫ్రైట్, డాగ్ జ్యూస్, తర్వాత వచ్చేటప్పుడు లోడింగ్ అన్లోడింగ్, రైట్? ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్. ఇన్సూరెన్స్ ఇన్ గోడౌన్ తీసుకోకూడదు, ఓన్లీ ఇన్సూరెన్స్ ఇచ్చినా తీసుకోకూడదు. ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ అంటే తీసుకోవాలి. అర్థమవుతుందండి? దారిలో మార్గ మధ్యలో పెట్టేటటువంటి ఆన్ రోడ్ అనమాట, ఆన్ రోడ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. గోడౌన్ తర్వాత, గోడౌన్ కి రీచ్ అయిన తర్వాత ఖర్చులన్నీ కూడా రికరింగ్ నేచర్. సో నాన్ రికరింగ్ నేచర్ ఏంటి అంటే క్లియరింగ్ ఛార్జెస్ 6,100 రూపీస్ తీసుకోవాలి. 6,100. 4,800 గుడ్స్ మీద పెట్టినటువంటి 6,800 కలపాలి. 1,58,400 ప్లస్ 6,100 వచ్చేటప్పటికి 1,64,500. అంటే 4,800 గూడ్స్ మీద టోటల్ కాస్ట్ ఇది. 4,800 లీటర్ల సరుకు మీద టోటల్ కాస్ట్ 1,64,500 రూపీస్. ఇప్పుడు మనం తీసేయాలండి నార్మల్ లాస్. ఇది ఏంటి అంటే యాడ్ అని రాయండి ఇక్కడ. యాడ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ బై కన్సైనీ, రైట్? ఇప్పుడు లెస్ నార్మల్ లాస్. నార్మల్ లాస్ ఎంతండి? నార్మల్ లాస్ నీకు 100. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఏం వాల్యూ చేయకూడదు నార్మల్ లాస్ ని, అర్థమవుతుందా? సో 4,700 టోటల్ కాస్ట్ వచ్చేటప్పుడు 1,64,500 రూపీస్. ఇలా అంటే 4,800 లీటర్ల మీద పెట్టినటువంటి ఖర్చుని మనం 4,700 మీదనే రాబట్టుకోవాలన్నమాట. అది ఇక్కడ విషయం. నార్మల్ లాస్ ఇది 4,700కి ఇంత అయింది.
ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే అన్సోల్డ్ స్టాక్ దీని ప్రకారంగా కనుక్కోవచ్చు కదండి. మనకి టోటల్ గూడ్స్ వచ్చేటప్పటికి 5000 అయితే మనకి ఎందుకు ఇక మనం డైరెక్ట్ గా వేసేద్దాం. చూడండి 4700 రూపీస్, 4700 లీటర్స్ మైనస్ ఎన్ని అమ్మేశాడండి, 800 అమ్మేసింది అంతేనా. 4000 సేల్ చేసేసాడు. 4000 లీటర్లు సేల్ చేసేస్తే ఎంత మిగిలింది అంటే నీకు 700 లీటర్స్ మిగిలింది. ఇది అన్సోల్డ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మొత్తం ఇక్కడే రాసేద్దాం. మిగిలింది డివైడెడ్ బై మొత్తం మనకి ఎంతండి, ఇదిగో 4700 ఇంటూ 1,64,500. అర్థం చేసుకోండి, 4800 లీటర్ల మీద పెట్టినటువంటి ఖర్చునే మనం 4700 మీద రాబట్టాలి. నార్మల్ లాస్ని మనం బుక్స్ లో రాసుకోము. సో మనకు టోటల్ వచ్చేటప్పటికి ఎంత వస్తుందంటే 700/4700 ఇంటూ 1,64,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 700/4700 ఇంటూ 1,64,500 is equal to 24,500 రూపీస్ వచ్చిందండి. 24,500 రూపీస్, 24,500 రూపీస్ వచ్చింది. ఇది అన్సోల్డ్ స్టాక్. ఇంతే, మనం ఇలా చేయాలి. చూడండి ఒకసారి. సో ఇది వర్కింగ్ నోట్స్ 2 ఆన్సర్ అన్నమాట. వర్కింగ్ నోట్స్ 2 అన్నాం దీన్ని. అయిపోయింది. ఇప్పుడు తీసుకొచ్చేద్దాం, ఉన్నది ఉన్నట్టుగా రాసేద్దామండి అన్ని. ఇదిగోండి, ఫస్ట్ ఏంటి 5,000 లీటర్స్, 5000 ఇంటూ 32 రూపీస్ కాడికి ఎంత అయితే అంత ఇక్కడ రాసేసాడు, 1,60,000. అలాగే కన్సైనార్ ఎక్స్పెన్సెస్ టు బ్యాంక్, ఇదిగోండి ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై కన్సైనార్, ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ 5,000 రూపాయలు. తర్వాత 3 ఎక్స్పెన్సెస్ అండి, 6,100, తర్వాత 300, తర్వాత 900, మొత్తం 7,300 రూపీస్ కన్సైనీ ఎక్స్పెన్సెస్. దీంట్లో 6,100 నాన్ రికరింగ్. తర్వాత మొత్తం అమ్మేసింది 1,65,000 రూపీస్ కండి. సో దాంతో ఆర్డినరీ కమిషన్ 9,900, డెలివరీ కమిషన్ 6,600, మొత్తం 16,500. ఇదిగో సేల్స్ 1,65,000 రూపీస్. తర్వాత గూడ్స్ డిస్ట్రాయిడ్ ఇన్ ట్రాన్సిట్ చెప్పాను 6,600. తర్వాత మన వర్కింగ్ నోట్స్ తెలుసుకున్నాము. క్లోజింగ్ స్టాక్ 24,500. అంతే, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇటు వచ్చేసేయండి. ఇంకా అంతే, మనల్ని అడిగింది అది ఒక్కటే, ఇంక ఏమి తీసుకోవద్దండి. మనకి ఇవన్నీ అనవసరం. ఏ కస్టమర్, హూ బాట్, ఇవన్నీ మనకు అనవసరం. మనకి ఏంటంటే డెలివరీ కమిషన్ ఇస్తున్నాడు కాబట్టి ఈ ఏవైతే మనకి బ్యాడ్ డెట్స్ ఏమైనా థ్రెట్ ఉన్నా కానీ మనకు అనవసరం. అది పైన లెక్కలో కూడా చూసామండి. ఈ 4% ని గ్రాస్ సేల్ మీద క్యాల్కులేట్ చేస్తాం అంతే. ఇంకేం కనుక్కోమని లేదా మనల్ని. షో ద కన్సైన్మెంట్ అకౌంట్ అన్నారు. సింపుల్ అనమాట, ఇంతే చేయాలి. కాకపోతే నీకేంటంటే నార్మల్ లాస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఒక్క పాయింటే ఏంటి అంటే 4,800 లీటర్ల మీద పెట్టినటువంటి టోటల్ కాస్ట్ ఏదైతే ఉందో అది 4,700కి మనం ట్రీట్ చేయాలి. 4,700 మీద పెట్టిన ఖర్చుగా ట్రీట్ చేయాలి. అది ఎందుకంటే మనం అబ్నార్మల్ లాస్ ని మనం బుక్స్ లో తీసుకుంటాం కానీ నార్మల్ లాస్ ని మనం ఎంటర్ రాయమండి పుస్తకాల్లో. తర్వాత సమ్ ఏదో ఉంది, ఇది నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోదాం ఏముందో. బి కన్సైన్డ్ 100 క్యాలిక్యులేటర్స్ టు ఏ, కాస్ట్ ఆఫ్ ఈచ్ క్యాలిక్యులేటర్ 190 రూపీస్. బి ఇన్కర్డ్ ఎక్స్పెన్సెస్ 500 ఆన్ డిస్పాచ్ ఆఫ్ సచ్ గూడ్స్. ఏ ఇన్ఫార్మ్డ్ బి దట్ హీ హ్యాడ్ సోల్డ్ 6 to 8 క్యాలిక్యులేటర్స్ అంట, 280 రూపీస్ ఈచ్, అండ్ 11 క్యాలిక్యులేటర్స్ 11 కూడా అమ్మాడండి వేరే రేటుకి 270 ఈచ్, అండ్ హ్యాడ్ స్పెండ్ 1520 ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కన్సైనర్. ఓకే, 1 డ్యామేజ్డ్ క్యాలిక్యులేటర్ వాజ్ సోల్డ్, డ్యామేజ్ అయిందండి కానీ అమ్మాడు, ఫర్ 50 రూపీస్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కన్సైనర్. ఓకే, ఏ వాజ్ ఎంటైటిల్ టు ఏ కమిషన్ ఆఫ్ 6% ఆన్ గ్రాస్ సేల్స్ అండ్ ఇట్ ఇన్క్లూడ్స్ డెలివరీ కమిషన్ ఆల్సో. అంటే 6% మీద డెలివరీ కమిషన్ కూడా 6%లోనే ఇంక్లూడ్ అయి ఉంది. ఏ కుడ్ రికవర్ ఓన్లీ 250 రూపీస్ ఫ్రమ్ ఏ కస్టమర్ to whom 1 calculator had been sold on credit basis for 280. All other sales were made on cash basis. Show the ledger accounts in the books of both the parties. Calculations may be made to the nearest rupee and assume that the expenses of consignee are recurring in nature. Recurring nature అని చెప్తున్నాడు వాడే. సో మనం దీన్ని నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. రేపు 10, 11, 12 అలా 3 సమ్స్ తీసుకున్నాము. మీరు పార్ట్ 1 and 2 చేస్తే అర్థమవుతుందండి. ఓకే, ఆపేస్తున్నామండి వాళ్ళతో.